హై గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు నో వీడియో. యాక్చువల్గా చెప్పాలంటే ఇంతవరకు నా ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు ఒక మంచి టాపిక్, అంటే మంచి సినిమా స్టోరీ, చాలా బాగుంది చూడడానికి, చాలా ఎగ్జైట్గా ఉన్నాను. సో అదే చీకటి. సో మొత్తానికి ఊరాల్లో ఊటి దగ్గర ఒక గ్రామంలోనే చాలా హత్యలు జరుగుతూనే ఉంటాయి. ఈ హత్యలు జరుగుతున్నాయి, దాన్ని కనిపెట్టడానికి పోలీసు చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. ఏ చిన్న క్లూ కూడా దొరకకుండా చాలా ఈజీగా, అసలు మనుషులు చేయనంత ఈజీగా చేస్తూనే ఉంటారు. దీన్ని ఒక పోలీస్ ఆఫీసర్ చేంజ్ చేస్తాడు. అంటే ఎలా అంటే, సరే ఇది మనుషులను చంపలేదు, బట్ ఏదో చేంజ్ ఉంది, బట్ దీన్ని ఏదో జరగట్లేదు, ఇది మనిషి హత్య కాదు, సంథింగ్ ఏదో రాంగ్ హత్యలు లెక్క ఉన్నాయని చెప్పేసి సడన్గా ఇచ్చిన ఒక చాపను చూసి చనిపోతాడు తను. సో ఇంతలోనే మన కేసు చేయించడానికి సుందర్ గారు డైరెక్ట్ ఆ ఊరికి రావడం, తనలో ఉండే ఒక రూము, ఊటిలో ఉండే ఒక రెస్ట్ అంటే అదే ఒక ఇంటికి వెళ్ళడం, అక్కడ వింత వింతలు రావడం, వింత వింత శబ్దాలు కనబడడం. సడన్గా ఒకరోజు ఆ జరిగిన ప్లేస్ కాడికి ఎంక్వైరీ చేసేవారు మొత్తం గడ్డి పరకలే ఉండడం, ఒక్క చిన్న క్లూ కూడా దొరకపోవడం, ఎవరో ఆత్మలను బయటికి రప్పించడం, ఇలాంటివన్నీ జరుగుతుంటే సడన్గా ఇంటి మీద కాకలు వాలడం, ఈ సంథింగ్ ఇటు ఏదో జరుగుతున్న తర్వాత ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉండడం జరుగుతూనే ఉంటాయి. సో ఇప్పటివరకు అయితే కథలో ఇంకెళ్ళలేదు. ఇప్పటి నుంచి అసలు కథ మొదలవుతాయి అన్నమాట. సడన్గా ఒకరోజు ఆ దయ్యమే తన భార్య రూపంలో వచ్చి తన భర్తతో రొమాన్స్ చేసి చూసేవారికి, నేను రాత్రి నేను ఇంట్లో లేను, ఇప్పుడు ప్రజెంట్ నేను బయట ఉన్నా, కావాలంటే వీడియో కాల్ చేస్తా చూడు అని అన్న స్టాక్ అవడం. ఎవరు నాకు రాత్రి వచ్చింది ఎవరైనా చెక్ చేస్తే ఆ సీసీ కెమెరాల ద్వారా తెలిసింది వరలక్ష్మి, ఈమె ఆత్మ అన్నట్టు, ఈమె దయ్యం అన్నట్టు. ఈ దయ్యం రూపంలో ఎలాగైనా సరే ఆ ఉన్న హెచ్ఐని చంపాలని వాళ్ళ ఇంటికాడ కూర్చుంటుంది. చివరికి ఈ దయ్యం రూపంలో ఏంటంటే మారుతూనే ఉంటాయి గెటప్లు. అసలు ఈ దయ్యం ఏంటి, కథ ఏంటి? చివరికి అంటే ఒక ఊటి దగ్గర ఒక గ్రామం, ఆ దయ్యాలకు మంచి ఇక్కడ అడ్రస్ అన్నట్టు. ఇక్కడ బతకాలి, ఇక్కడ మనం 100 ఏళ్ళు హాయిగా ఉన్నది, ఈ ప్రాంతంలోకి ఎవరు రారు అనే ఉద్దేశం దయ్యాలని ఒక దగ్గర ఇస్తాయి. సో వాళ్ళని ఆత్మలను అంతం చేయాలి కాబట్టి వాళ్ళందరినీ ఒక నుండి ఉరిదీస్తారు. ఈ ఉరిదీసినప్పుడు కామన్గా జరుగుతూనే ఉంటాయి. సో ఆత్మ ఎవరి దగ్గరికి వెళ్ళి చివరికి వాళ్ళ పాప రూపంలో వస్తుంది అన్నమాట.